హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ. ప్రాణం పోసేది దేవుడైతే ఆ ప్రాణాన్ని నిలిపేది మాత్రం డాక్టరే. మనం కోవిడ్ టైంలో కూడా చూసాం, ఎంతో మంది ప్రాణాలను కాపాడి నిజంగా డాక్టర్లు దేవుళ్ళతో సమానం అనిపించుకున్నారు. అందుకే అనుకుంటా చాలా మంది విద్యార్థుల్లో డాక్టర్ అవ్వాలనే కల ఉంటుంది. మన ఇండియాలో పరిస్థితి చూసుకుంటే డాక్టర్ అవ్వాలి అనే కల మట్టుకి చాలా మందికి ఉన్నా, అంటే ఇక్కడ ప్లేస్మెంట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. మరి బయట విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే ఒక మార్గదర్శి అయితే కావాలి. అటువంటి మార్గదర్శియే ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ ప్రదీప్ రెడ్డి గారు. ఎస్, ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి 8 years అయిపోయింది. ఈ 8 yearsలో మీరు ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఎలాంటి సక్సెస్ని చూశారు? MPR Global Education started 15 years అయింది యాక్చువల్లీ. ఓకే, సారీ. సో ఎడ్యుకేషన్ వైజ్గా కన్సల్టెన్సీ లా కాకుండా మేము ఒక ఇన్స్టిట్యూట్ లా వర్క్ చేస్తున్నాము. సో ఒక మెడికల్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఎలాగైతే ఉంటుందో ద సేమ్ ఆస్పెక్ట్స్ అదే ఒక స్ట్రక్చర్ లాతో అండ్ ఆ ఒక ప్యాటర్న్ ఒక డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మేము మా ఓవర్సీస్ కంపెనీలో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మాకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ స్టాఫ్ ఒక్కొక్క కంట్రీకి కూడా ఉన్నారు. ముఖ్యంగా దాంట్లో మేము జార్జియన్ ఎందుకు ఫస్ట్ ప్రయారిటీ పెట్టామంటే ఇక్కడ MBBS చాలా హై స్టాండర్డ్స్ ఉండడం అండ్ ఒక ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ కానివ్వండి, ఒక వే ఆఫ్ టీచింగ్ కానివ్వండి అండ్ MCA పాస్ పర్సంటేజ్ కానివ్వండి, అన్నిట్లో కూడా వీళ్ళు చాలా చక్కగా రాణిస్తున్నారు స్టూడెంట్స్. సో వీళ్ళు టాప్ 1లో ఎంటైర్ ఏషియన్ మిడ్ ఏషియాలో వీళ్ళు టాప్ 1లో ఉన్నారు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. యూరోపియన్ కంట్రీస్లో కానీ మిడ్ ఏషియాలో టాప్ 1లో ఉన్నారు. సో అలాంటి మంచి కంట్రీ మంచి యూనివర్సిటీస్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అండ్ వాళ్ళు చాలా బాగా చదువుతున్నారు. ఇంకా మంచి రిజల్ట్ తీసుకొద్దామని మేము ఇంకా కోచింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసాము. ఇంకా బెస్ట్ రిజల్ట్తో మేము ముందుకు వస్తామని 100% నేను కమిట్మెంట్. ఇప్పుడు MBBS అంటే మనం 6 years అని అనుకుంటాం, కానీ జార్జియా చూసుకుంటే 9 years అనేది ఒక కన్ఫ్యూషన్ స్టార్ట్ అయింది ఈ మధ్య. అసలు క్లారిటీ ఇవ్వండి దీని మీద. యాక్చువల్ అండి ఇది మన గెజెట్ ఏముందంటే ఇండియన్ గెజెట్లో స్టూడెంట్ చదువుకున్న తర్వాత MBBS ఏ కంట్రీలో అయితే చేస్తాడో ఆ కంట్రీలో ఆ ఒక స్టూడెంట్ అక్కడ సెటిల్ అవ్వాలనుకున్నా లేదంటే అక్కడ ప్రాక్టీస్ చేయాలన్నా ఎలిజిబుల్ అయి ఉండాలి, ఎలిజిబుల్ మెడికల్ లైసెన్స్ తెచ్చుకోవాలి అనేది ఫస్ట్ వచ్చిందనమాట. అండ్ సెకండ్ ఏమైందంటే ఎలిజిబిలిటీ రావడానికి అక్కడ మెడికల్ లైసెన్స్ రావడానికి ఫస్ట్ స్టూడెంట్ ఏం చేయాలి, ఇంటర్న్షిప్ చేయాలి. సో రష్యాలో 2 years ఇంటర్న్షిప్ ఉంది, కజాఖస్తాన్లో 2 years ఇంటర్న్షిప్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ జార్జియాలో 3 years ఉంది. సో ఈ ఇంటర్న్షిప్ చేస్తేనే వాళ్ళు మెడికల్ లైసెన్స్ ఇస్తారు. కానీ మన ఇండియన్ ఏం చెప్పిందంటే ఇండియన్ గవర్నమెంట్ ఆ ఒక ఈ యొక్క ఎన్ఎంసీలో మీరు రాయాలి అంటే ఆ యూనివర్సిటీ వాళ్ళ దేశంలో మెడికల్ లైసెన్స్ ఇచ్చే స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీలో మాత్రమే చదవాలి అని చెప్పింది. సో వీళ్ళు ఏం చేసినారంటే మెడికల్ లైసెన్స్ ఉండాలి, మెడికల్ లైసెన్స్ ఉంటేనే ఇండియాలో మీరు MCA రాయగలుగుతారు, మెడికల్ లైసెన్స్ ఉంటేనే మీరు ఇక్కడ పాస్ అవుతారు, మెడికల్ లైసెన్స్ ఉంటేనే మీరు ఇక్కడ చేస్తారు అని చెప్పేసి రాంగ్ వేలోకి పేరెంట్స్ని డైవర్ట్ చేయడము, మ్యానిపులేట్ చేయడం లాంటివి చూశాను. రీసెంట్గా నేను కొన్ని ఛానల్స్లో మన తెలుగు ఛానల్స్లో కూడా వాళ్ళు రాంగ్ వేలో అంటే ఇప్పుడు రష్యా చేస్తున్నాడు కదా, నేను కూడా రష్యా చేస్తున్నా, నేను జార్జియా చేస్తున్నా, నేను సెర్బియా చేస్తున్నా, నేను కజాఖస్తాన్ చేస్తున్నా, నా కంపెనీ MOU సైన్ అయ్యి ఉన్నాయి, మీరు నా ఆఫీస్కి వచ్చి కూడా తీసుకోవచ్చు కాపీస్ కావాలంటే. అండ్ నేను ఆ కంట్రీ ఐ స్పీక్ దేర్ లాంగ్వేజెస్, ఆ దేశ లోకల్ లాంగ్వేజ్ నేను మాట్లాడగలుగుతాను. సో ఐ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ద లాంగ్వేజ్, ఇన్ ద లైఫ్ స్టైల్, ఇన్ దర్ అకాడమిక్ కరిక్యులం, అన్నిట్లో కూడా నాకు నాలెడ్జ్ ఉంది. ఇప్పుడున్న ఏజెంట్స్ కన్నా చాలా చక్కగా అవగాహన ఉంది. నేను అక్కడ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఎవ్రీ చిన్న పిన్ దగ్గర అన్నీ మానిటర్ చేసి వస్తా ఏ యూనివర్సిటీకి వెళ్ళినా. రీసెంట్గా కూడా నేను రష్యాకి వెళ్ళినప్పుడు ఎస్టోనియా దగ్గర ఒక యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడ బార్డర్ ఆ బార్డర్లో కూడా వాళ్ళు నేను యూనివర్సిటీకి వెళ్ళిపోగానే కొన్ని టెరిటరీస్కి వెళ్ళినప్పుడు నా సడన్గా లోకల్ ఆర్మీ అందరు నా చుట్టూ వచ్చేసినారనమాట. సో మనం వెరీ మానిటరింగ్ ఉంటుంది ఆ యూనివర్సిటీ ఏంటి ఎక్కడ ఎలా ఉందని. వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరో ఫారినర్ వచ్చినాడు ఏదో చేస్తున్నాడు అనుకుని, అంటే అంత క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది. నేను వీళ్ళందరూ ఏం చేసినారంటే రష్యన్ మార్కెట్ హైప్ చేయడం కోసం ఒకప్పుడు ఫిలిపైన్స్ హైప్ చేసినారు ఇట్లనే. ఇప్పుడు ఏమైంది, ఫిలిపైన్స్ ఉందా అండి? లేదు. చైనాను హైప్ చేసినారు, చైనా లేదు. సెంట్రల్ అమెరికాని అయితే ఘోరంగా హైప్ చేసినారు. అసలు అది వర్స్ట్ ఎడ్యుకేషన్లోనే చెప్తున్న వాళ్ళ స్టాండర్డ్స్ అసలు వాళ్ళకి ఏది అసలు ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉండదు.
ఒక చిన్న అపార్ట్మెంట్, మన అపార్ట్మెంట్లు ఇంకా పెద్దగా ఉంటాయి, 5 floors అపార్ట్మెంట్లు పెద్దగా ఉంటాయి, వాళ్ళ ఇన్స్టిట్యూట్ అంతకన్నా చిన్నగా ఉంటుంది. అలాంటి ఇన్స్టిట్యూట్లో ఎంబీబీఎస్ చేస్తారంట. సో ఈ విధంగా ఈ దేశాలను ప్రమోట్ చేయడము, వీటిని ప్రమోట్ చేయడం వల్ల ఇక్కడ ఎడ్యుకేషన్ వేరే కంట్రీ నెగిటివ్గా చెప్పడం వల్ల పేరెంట్స్ నమ్ముతున్నారు. నాకు రీసెంట్గా ఒక ఆయన ఎస్ఐ వాళ్ళు వేరే గుంటూరు విజయవాడ నుండి ఫోన్ చేసినారు. సార్ ఇట్లా 9 years అంటున్నారు, ఇక రష్యాలో ఇట్లుంది, ఒక యూనివర్సిటీ ఇలా జరుగుతుంది అంటే నేనేం చెప్తా అంటే ప్రతి పేరెంట్కి నేను ఇచ్చే యూనివర్సిటీస్ ఒక స్టాండర్డ్స్లో ఉంటాయి. 100% నేను చెప్తున్నా 20 years తర్వాత కూడా మీరు ఆ యూనివర్సిటీని చెక్ చేసుకుంటే 1% కూడా మీకు ఇష్యూ ఉండదు. రేపు పొరపాటున ఈ ఎంపీఆర్ గ్లోబల్ సంస్థ నడిపే నేనే లేకపోయినా కూడా నా ఇన్స్టిట్యూట్ ఇంకో 20 ఏళ్ళు నడుస్తుంది. అలాగే మన యూనివర్సిటీస్ ఇంకో 100 ఏళ్ళు నడుస్తాయి. ఇక్కడ ప్యాటర్న్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అబ్సల్యూట్లీ చాలా సేఫ్ అండ్ బెస్ట్ ఎడ్యుకేషన్. నేను కూడా ఫారెన్ కంట్రీస్లో వేరే యూనివర్సిటీస్తో కొలాబరేట్ అవుతున్నా, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్కి, క్లినికల్ రొటేషన్స్కి కొలాబరేట్ అవుతున్నా, అండ్ ఇండియాలో టాప్ యూనివర్సిటీస్కి కూడా టాప్ హాస్పిటల్స్తో కొలాబరేట్ అవుతున్నా. ప్లస్ నా సొంతంగా హాస్పిటల్ ఉంది ఆల్రెడీ, దాన్ని కూడా మేము ఇంకా అప్గ్రేడ్ చేస్తూ ఇక్కడ ఇండియాకి వచ్చినాక కూడా క్లినికల్ రొటేషన్స్కి క్లాసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ ప్లాన్డ్గా, ప్రాపర్ స్టూడెంట్ ఫ్యూచర్ గురించి ఆలోచించి మనం ముందుకు వెళ్తున్నాం. సో జార్జియాలో చదివితే 9 years చదివితేనే డిగ్రీ వస్తుంది, లేకపోతే రష్యాలో 6 yearsలో చదివితే డిగ్రీ వచ్చేస్తుంది, ఇక్కడ 9 years ఎందుకు వేస్ట్ అని ఎవరైతే అనుకుంటున్నారో అది కంప్లీట్లీ రాంగ్. మీరు కూడా అక్కడ 6 years డిగ్రీ తీసుకుంటారు. 6 years డిగ్రీ తీసుకొని మీరు ఇండియాకి వచ్చి ఎంసీఐ రాసుకొని మీరు హ్యాపీగా డాక్టర్గా ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకవేళ మీరు జార్జియాలోనే పీజీ చేయాలి అనుకుంటే ఆ పీజీ ఎలాగో ఇండియాలో వ్యాలిడ్ కాదు. సో ఆ పీజీ చేయాలి అనుకుంటే మాత్రం అప్పుడు మీరు 3 years ఇంటర్న్షిప్ చేసి అక్కడ మెడికల్ లైసెన్స్ తీసుకొని అప్పుడు మీరు అక్కడ పీజీ చేసుకోవాలి. ఓకే. లేదంటే డైరెక్ట్ పీజీ చేయాలన్నా కూడా అక్కడ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, రాసుకొని మీరు పీజీ చేయాలి తప్ప ఏది కంపల్సరీ 3 years ఇంటర్న్షిప్ చేస్తేనే అక్కడ మీకు మెడికల్ ఎంబీబీఎస్ డిగ్రీ ఇస్తారు అనేది అయితే యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ రాంగ్. ఓకే. ఇప్పుడు మిస్లీడింగ్ చేసే ఏజెన్సీస్ ఉన్నాయి అని అంటున్నారు. ఒక కంట్రీని హైలైట్ చేయడం కోసం వేరే కంట్రీని డిమోట్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఇలాంటి ఏజెన్సీస్ని నమ్మకుండా విద్యార్థులు ఎలాంటి వెరిఫికేషన్ చేసుకొని, ఇప్పుడు ఎంపీఆర్ గ్లోబల్ అనేది ఒక బ్రాండ్ కదా, ఇలాంటి వాటికి కాంటాక్ట్ అవ్వాలంటే ఈ డిఫరెన్స్ అనేది ఎలా ఉంటుందంటారు? అంటే ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను యాక్చువల్ ఆఫీస్లో కూర్చొని మనకు వచ్చే లీడ్స్ ఎంటైర్ ఇండియా ఐఎమ్ వర్కింగ్ విత్ అనదర్ ఫారెన్ కంట్రీస్తో కూడా వర్క్ చేస్తున్నాం. మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో వర్క్ చేస్తున్నాము, ప్లస్ సౌత్ అమెరికా కంట్రీస్తో వర్క్ చేస్తున్నాము, అండ్ మన ఈ ఏషియాలో వర్క్ చేస్తున్నాము. సో మనకు అవసరం లేదు. కానీ ఈ రాంగ్ డీవియేషన్స్ నేను ఈ మధ్య చూశాను. ఒక చిన్న గెజెట్స్ అండ్ ఫొటోస్, పేపర్ కట్స్ తీసుకొని న్యూస్ పేపర్వి వీళ్ళు యాడ్ ఇస్తారు. ఇప్పుడు న్యూస్ పేపర్ అంటే వాళ్ళు ఏం అంత మానిటర్ చేయరు కానీ రోజు 100 ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో న్యూస్ పేపర్ ఇప్పుడు నాలాంటి వాడు వచ్చేదో యాడ్ ఇచ్చేస్తా, యాడ్ని అక్కడ రాయడము, వాళ్ళు దాన్ని మళ్ళీ వాళ్ళే కట్ చేసి మార్కెట్లో మొత్తం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం కానివ్వండి, లేకపోతే వాట్సాప్లో షేర్ చేయడం కానీ, సోషల్ మీడియాలో దీన్ని రాంగ్ వేలో డివేట్ చేస్తున్నారు. 17,000 మంది విద్యార్థులు ఇప్పుడు జార్జియాలో చదువుతున్నారండి. లాస్ట్ ఇయర్ ఈ గజెట్ వచ్చింది 2020లో వచ్చింది. 21 నుండి 24, ఇప్పుడు 25, అంటే 4 years, ఇంకో 2 years అయితే పాస్ అవుట్ బ్యాచ్ కూడా వస్తుంది. ఈ 4 yearsలో 12,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఈ 12,000 మంది విద్యార్థుల డిగ్రీ రాదు అంటే ఇండియన్ గవర్నమెంట్ ఊరుకుంటుందా? అవసరమైతే ఇండియన్ గవర్నమెంట్ రూల్ మార్చుకుంటుందేమో తప్ప, ఒకవేళ మీరు అన్నట్టు అక్కడ మెడికల్ లైసెన్స్ కంపల్సరీ తెచ్చుకోవాలి అంటే ఇండియన్ గవర్నమెంట్ మార్చుకుంటుంది. ఇప్పుడు వార్ అవుతుంది, యుక్రెయిన్లో వార్ అయింది, ఖార్కివ్లో 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ 300 మంది విద్యార్థుల కోసం మోడీ పుతిన్కి ఫోన్ చేసి వార్ని 3 గంటలు ఆపి మన జెట్స్ ఫ్లైట్స్ అక్కడికి వెళ్ళి స్టూడెంట్ని ఎయిర్లిఫ్ట్ చేసి ఇండియాకి తీసుకొచ్చింది. 300 మంది కోసమే, చాలా ఖర్చుతో కూడుకున్నది. అలాంటిది ఇక్కడ స్టూడెంట్స్ లైఫ్, 12,000 మంది విద్యార్థుల లైఫ్. అదే మోడీ ఆ 300 మంది వచ్చిన తర్వాత వాళ్ళతో ఇంటర్వ్యూ పెట్టుకొని కూర్చొని సంభాషించి ఇవన్నీ చేసి ఏం చేసినాడంటే ఈ రూల్స్ కొన్ని చిన్న ట్రిక్స్ వేసినాడు. ఎందుకంటే స్టూడెంట్స్ ఇక్కడ వెళ్ళి ఇబ్బంది పడతారేమో అని ఒక చిన్న అది చేసినాడు, ట్రిక్ ఇదంతా. కానీ అక్కడ లైసెన్స్ తెచ్చుకోవాల్సి, అక్కడ లైసెన్స్తో మనకేం పని? మనం ఇండియాలో లైసెన్స్ కదా కావాల్సింది, జార్జియా లైసెన్స్తో నీకేం పని? ఇక్కడ అవసరం లేదు. రష్యా లైసెన్స్తో మనకు పని లేదే. రష్యా ఏం లైసెన్స్ ఇస్తుందా?
ఇప్పుడు రేపు 21లో గెజెట్ వచ్చింది, రేపు 2 years తర్వాత నేను అడుగుతా ఇదే కన్సల్టెంట్ని, రష్యా నీకు లైసెన్స్ ఇస్తుందా? ఇవ్వదు. ఇవ్వాలంటే 2 years ఇంటర్న్షిప్ చేయాలి రష్యాలో, మరి అది కూడా 8 ఏళ్ళు అవుతుంది. సో మీకు తెలియదు, మీకు అవగాహన లేదు, లైసెన్స్ అవసరం లేదు. మెడికల్ లైసెన్స్కి ఎలిజిబుల్ ఉన్న యూనివర్సిటీస్లో చదవాలి. ఒకవేళ కంపల్సరీ మీకు మెడికల్ లైసెన్స్ ఉంది అంటే మీరు ఎన్ఎంసీ దగ్గర నుండి వీడియో రికార్డ్ చేసుకొని, లేదంటే వాళ్ళ దగ్గర నుండి ఒక అఫిడవిట్ ప్రాపర్ గెజెట్ రిలీజ్ చేసి అది న్యూస్ పేపర్లో వేయండి తప్ప ఈ రాంగ్ డీవియేషన్ థింగ్స్ చేయకూడదు. అండ్ సెకండ్ థింగ్, మీరు ఇప్పుడు కజకస్తాన్లో ఉందండి, కజకస్తాన్లో 5 years ఎడ్యుకేషన్ ఉన్నది, వాళ్ళు 5.5కి మార్చారు. వాళ్ళు చేంజ్ చేసుకున్నారు. ఇదంతా ఈసీటీఏ సిస్టమ్. జార్జియా రష్యాలో చదువుకున్న వాళ్ళు యూరోప్కి వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ రాంగ్ డీవియేషన్ చేయడం వల్ల స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. జార్జియాకి వెళ్ళి చదువుకునే వాళ్ళు జార్జియాకి వెళ్ళి చదువుకోవచ్చు, రష్యాకి వెళ్ళి చదువుకునే వాళ్ళు రష్యాలో చదువుకోవచ్చు. అండ్ ఈ ముస్లిం కంట్రీస్ ఏవైతే కజకస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి చదువుకునే వాళ్ళు కూడా చదువుకోవచ్చు. కాకపోతే మీరు ఇండియా ఇంకో స్ట్రిక్ట్ రూల్ పెట్టింది. ఇప్పుడు కజకస్తాన్, కిర్గిస్తాన్లో పెద్ద కాంట్రాక్టర్లు ఎవరు ఉన్నారంటే వాళ్ళు పాకిస్తానీస్. మన ఇండియన్స్ అందరు పాకిస్తాన్తో కొలాబరేట్ అయినారు అక్కడ. కజకస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్లో పాకిస్తాన్ సార్ ద మెయిన్ రోల్. సో వాళ్ళతో ఇండియన్స్ కొలాబరేట్ అయ్యి మన స్టూడెంట్లు వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పాకిస్తాన్ కంపెనీ మెయిన్ రిజిస్టర్ అయి ఉంటుంది, వాడితో వీడు వర్క్ చేయొద్దని ఇండియా వెరీ స్ట్రిక్ట్గా రూల్ పెట్టింది ఆఫ్టర్ దిస్ సింధూర్. మీరు ఫస్ట్ అది ఆపండి. మీరు కజకస్తాన్, కిర్గిస్తాన్ మీకు అంతా ఉంటే మీరు వెళ్ళి డైరెక్ట్గా ఎక్స్క్లూజివ్ తెచ్చుకొని మీరు వర్క్ చేయండి. మాకు జార్జియాలో, రష్యాలో ఎక్స్క్లూజివ్ ఉంది, కజకస్తాన్లో కూడా ఉంది, కిర్గిస్తాన్లో కూడా ఉంది. రేపు కిర్గిస్తాన్ వెళ్తున్నా నెక్స్ట్ వీక్ ఒక కొత్త యూనివర్సిటీ, అంటే ఆల్రెడీ మేము వర్క్ చేస్తున్నాము. ఇంకా దాన్ని ఎక్స్క్లూజివ్గా ఇండియాలో సౌత్ ఇండియా మొత్తం మేమే చేయాలని చెప్పేసి మేము అంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా దాన్ని డెవలప్ చేసి చాలా బాగా చేయాలని మేము ఒక ఇంటెన్షన్తో వెళ్తున్నాము. సో అలా ప్లాన్ చేసుకోవాలి తప్ప రాంగ్ వేస్ని డివియేట్ చేయకూడదు అనేది అంటే ఫస్ట్ ఇంటెన్షన్ నాది. ఎస్, ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ బాగుందనుకోండి, మనం తెచ్చుకొని దాన్ని యూజ్ చేస్తే మన రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తుంటాం. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 2,000 మంది పైగా విద్యార్థులకి అదర్ కంట్రీస్లో ఎడ్యుకేషన్ ఇప్పించారు. ఆ 2,000 మంది విద్యార్థుల నుండి మీకు రిఫరెన్స్లు వచ్చాయా? మాకు ఎవ్రీ ఇయర్ రిఫరెన్స్ వస్తాయండి. నేను ఏ స్టూడెంట్ని కూడా రిఫరెన్స్ అడగాను. అంటే బాగుంటే మనం చెప్తాం కదా ఆటోమేటిక్గా, మీరు అడగక్కర్లేదు, వాళ్ళే చెప్తారు కదా. అంటే ఆటోమేటిక్గా నేను ఏ స్టూడెంట్ని కూడా, అంటే కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయండి, స్టూడెంట్స్కి ఒక ప్యాకేజ్ ఇస్తారు. స్టూడెంట్కి అక్కడ ఎంతో పాకెట్ మనీ ఏదో నీడ్ ఉంటుంది. సో ఏం చేస్తారంటే వాళ్ళకి ఒకటి చెప్పేసి మీకు ఇంత ఇస్తాము మీరు మాకు స్టూడెంట్స్ చేయండి అంటే ఆ స్టూడెంట్ ఆ యూనివర్సిటీ భజన కొడతాడు. కానీ నేను ఈ రోజు వరకు కూడా నా స్టూడెంట్స్ ఎవరికి నేను ఫోన్ చేయను. వాళ్ళు యూనివర్సిటీ పరంగా కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ హాస్టల్ వైజ్గా కంప్లైంట్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి తప్ప ఏ ఒక్క స్టూడెంట్ నాకు రిఫర్ చేయను అని నేను ఎప్పుడు అడగాను. ఎందుకంటే నేను 8 countries 7 countries వర్క్ చేస్తున్నాను. సో ప్రతి స్టూడెంట్తో నేను మాట్లాడాలంటే నాకు టైం సరిపోదు. సో అందుకు కోఆర్డినేటర్స్ని పెట్టడం జరిగింది. సో కోఆర్డినేటర్స్ చూసుకుంటారు. స్టూడెంట్ రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటే నా కోఆర్డినేటర్స్కే ఇస్తారు. వాళ్ళే మళ్ళీ స్టూడెంట్స్ ప్రాసెస్, మేము మన ఆఫీస్కి వస్తే ఫైల్స్ అప్పుడు ప్రాసెస్ చేస్తాం. స్టూడెంట్స్ మాకు 50% రిఫరెన్స్లు ఇస్తారు. 50% స్టూడెంట్స్ మేము ఒక 200 మంది చేస్తే ఒక 100 మంది రిఫరెన్స్లే ఉంటారు. సో ఆటోమేటిక్గా బాగుంది కాబట్టి వాళ్ళు ఇస్తారు. కానీ నేను నా నోదేసి ఎప్పుడు అడగాను, ఎందుకంటే ఆ చిన్న చూపు మనకు వద్దు. స్టూడెంట్ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కానీ నేను స్టూడెంట్ని అడగాలనుకునేది నీకు ఎడ్యుకేషన్ ఎలా ఉంది, నీకు ఫుడ్ ఎలా ఉంది, నీకు మెయిన్ ఎడ్యుకేషన్ ఇస్ మై ఫస్ట్ ప్రయారిటీ అండి. నేను గుడిసెలో ఉంటా కానీ ఎడ్యుకేషన్ బాగుండాలనేది నా ఫస్ట్ ప్రయారిటీ. సో ఎడ్యుకేషన్ బాగుందా లేదా అనేది నా ఫస్ట్ ప్రయారిటీ. ఈరోజు నాకు ఏ స్టూడెంట్ కూడా ఎడ్యుకేషన్ వైజ్గా ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వాలి. జార్జియాలో కానివ్వండి, రష్యాలో కానివ్వండి, బికాస్ వి చూస్ ఆ ఫ్యాకల్టీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా టీచ్ చేస్తున్నారు అనే డెమోస్ కూడా నేను వింటూ ఉంటాను కొన్ని. సో నాకు కొంచెం సబ్జెక్ట్ యాజ్ ఎ డాక్టర్గా నాకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది వీ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ అనేది బ్రాంచ్ ఓన్లీ హైదరాబాద్లోనే ఉందండి, లేకపోతే వేరే ఎక్కడైనా అవైలబుల్లో ఉన్నాయి? మాకు ఎంటైర్ ఇండియాలో ఉన్నాయండి. వీ హ్యావ్ ఓపెన్ ఇన్ యూపీలో ఉంది, ఇప్పుడు ఢిల్లీలో ఉంది, హైదరాబాద్లో ఉంది, వరంగల్లో ఉంది. వరంగల్ రీసెంట్గా ఓపెన్ చేసాం. ప్లస్ వైజాగ్లో ఉంది, విజయవాడలో ఉంది, తిరుపతిలో ఉంది, కేరళలో ఓపెన్ చేయబోతుంది. సో ఎక్కడ విద్యార్థులైనా ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు అంటారు? ఎక్కడైనా అవ్వచ్చు. మా అసోసియేట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అసోసియేట్స్ కూడా మనకి డిఫరెంట్ స్టేట్స్లో అండ్ ప్రతి విలేజ్లో కూడా మనకి చాలామంది టీం ఉన్నారు. సో వీ హ్యావ్ ఎంటైర్ ఇండియా. సో ఎక్కడ ఫైల్ ఉన్నా కూడా వీఆర్ రెడీ టు డూ. కాకపోతే
నా ఫస్ట్ టార్గెట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థుల మీద ఫస్ట్ టార్గెట్ ఉండే. ఓకే. సో మన బ్రాంచెస్ అన్నీ కూడా ఎక్స్పాండెడ్ అండ్ వీఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ వర్క్ విత్ యూనివర్సిటీస్ అండ్ స్టూడెంట్స్ కూడా బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాం. ఇంకా బెస్ట్ ఇవ్వాలి, ఇంకా మంచిగా చేయాలి అనేది మా మొట్టమొదటి